సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్. రీసెంట్గా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని డిసెంబర్ 17th 2020 లాంచ్ చేసింది. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్ నేమ్ ఏంటంటే CMS-01. ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ఎందుకు లాంచ్ చేస్తారు అనంటే సో మనకి GSAT-12ని ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే జియో స్టేషనరీ శాటిలైట్ 12ని దాని అప్లికేషన్స్ని దాని టైం లిమిట్ అయిపోతుంటుంది శాటిలైట్, దాని అప్లికేషన్ రీప్లేస్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అండి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే టెలి ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ యాక్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే సైక్లోన్స్ ఎక్కడ వస్తున్నాయి లేదా ఎర్త్కేక్స్కి సంబంధించి కానీ ఫ్లడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ, టెలిమెడిసిన్ మోస్ట్ ఇంపార్టెంట్. కోవిడ్-19 పీరియడ్లో డాక్టర్ ఒక దగ్గర ఉంటే, ఒక దగ్గర పేషెంట్ ఉంటే టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళకి ఆపరేషన్స్ని కానీ లేదా ప్రిస్క్రిప్షన్స్ కానీ సో హెల్త్ చెకప్ కోసం కానీ టెలిమెడిసిన్ ఉపయోగపడుతుంది. సో అందుకోసమని CMS-01ని కమ్యూనికేషన్ శాటిలైట్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగిందనమాట. మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలా డీటెయిల్గా చూసాం. ఇక్కడ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది సపోజ్ చూడండి, మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి. లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది, అరౌండ్ 630 కిలోమీటర్స్ లోపల కనుక మనం 6 or 650 లేదా 700 కిలోమీటర్స్ లోపల అరౌండ్ 650 కిలోమీటర్స్ దగ్గరగా కనుక మనం ఎర్త్ నుంచి శాటిలైట్ని ప్లేస్ చేస్తే దాన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. లేదా అప్రాక్సిమేట్గా 32,000 కిలోమీటర్స్ నియర్ బై కనుక శాటిలైట్ని ముందు లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్తుంది, తర్వాత అది ఆర్బిట్ అవుతూ జియో స్టేషనరీ ఆర్బిట్కి వెళ్తుంది అనమాట. దీన్ని హయ్యర్ ఎర్త్ ఆర్బిట్ అని లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. అంటే లో ఎర్త్ ఆర్బిట్ ఏమో 600 కిలోమీటర్స్ ఆర్ 650 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటుంది ఎర్త్ నుంచి. జియో స్టేషనరీ ఆర్బిట్ అప్రాక్సిమేట్గా ఇది ఎర్త్కి ఈక్వేటర్కి ప్యారలల్గా దాదాపుగా 32,000 కిలోమీటర్, 32,750 ఆ రేంజ్లో, 32,500 నియర్గా ఆ కిలోమీటర్స్, అన్ని కిలోమీటర్స్ రేంజ్లో కనుక ఆర్బిట్లోకి శాటిలైట్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్గా చెప్తాం అనమాట. సో ఇది జియో స్టేషనరీ ఆర్బిట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి రిలయబుల్ వెహికల్ అయిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLV-C50 4 స్టేజ్ రాకెట్. ఇది PSLV-C50 ద్వారా CMS-01 శాటిలైట్ని జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట డిసెంబర్ 17th 2020లో. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సింపుల్గా PSLV-C51 నెక్స్ట్ 2021 అంటే నెక్స్ట్ మంత్లో 2021 ఫెబ్లో PSLV-C51ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇస్రో నుంచి. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దగ్గర 2 వెహికల్స్ మనకి మేజర్గా ఉన్నాయి, PSLV, GSLV. సో GSLV అనేది హెవీ వెయిట్స్ని తీసుకురావడానికి ఉపయోగిస్తారు. PSLV అనేది వెయిట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. లేదా పోలార్ ఆర్బిట్లో శాటిలైట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి PSLV ఉపయోగిస్తారు. లేదా హయ్యర్ ఎర్త్ ఆర్బిట్స్ అంటే జియో స్టేషనరీ ఆర్బిట్లో ఎక్కువగా శాటిలైట్ని ప్లేస్ చేయడానికి GSLV ఉపయోగిస్తారు. హెవీ వెయిట్స్ని తీసుకెళ్ళడానికి మనకి GSLV Mark 3 వర్షన్ ఉపయోగపడుతుంది. దీన్ని హెవీ వెయిట్ లిఫ్టర్ అని కూడా అంటాం అనమాట. ఎనీవే మ్యాక్సిమం ఇప్పుడు మనం ఇస్రో రీసెంట్గా ఒక పాలసీని అనౌన్స్ చేసింది. ఏంటంటే అమెరికాకు సంబంధించిన నాసా ఏదైతే ఉందో, నాసా అనేది USA యొక్క గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ. దాంతోపాటుగా USA ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ని కూడా ఎంకరేజ్ చేసింది. ఎందుకంటే హయ్యర్ కాంపిటీషన్ కోసం, హయ్యర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి స్టార్టప్స్ అనేది. అలా స్టార్టప్గా స్టార్ట్ అయ్యి హయ్యర్ అచీవ్మెంట్ చేసింది స్పేస్ ఎక్స్ అనేది USAలో ఉన్న ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. స్పేస్ ఎక్స్ ఒకటే కాదు, సో అమెజాన్కి సంబంధించిన బ్లూ ఆరిజిన్, సో దీని స్పేస్ వెహికల్ కూడా బ్లూ ఆరిజినే. స్పేస్ వెహికల్ వచ్చేసి మనకి ఫాల్కాన్ 9 రాకెట్ అనమాట. సో నాసా వచ్చేసి మనకి చాలా మల్టిపుల్ రాకెట్స్ అనేవి నాసాకు ఉంటాయి. ఎనీవే మనం చూస్తే నాసా అనేది గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీతో పాటుగా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ అయిన స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ కూడా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ అవుటర్ స్పేస్లో చాలా ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా రీయూజబుల్ రాకెట్ అనమాట. ఇది చాలా తక్కువ ఖర్చుతోనే శాటిలైట్స్ని ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేయడంతో పాటుగా మార్స్ మిషన్, అవుటర్ ప్లానెటరీ మిషన్స్ కూడా, అంటే
ఎర్త్ ఒక్కటే కాదు, మార్స్ మీద అదర్ ప్లానెట్స్ మీద కూడా మిషన్స్ని ప్లాన్ చేస్తుంది స్పేస్ ఎక్స్. 2030 కల్లా మార్స్ని కోలనైజ్ చేయడానికి కూడా స్పేస్ ఎక్స్ ప్లాన్స్ని రచిస్తుంది. అంటే 2030 కల్లా మార్స్ మీదకి పీపుల్ని తీసుకెళ్ళి అక్కడ కాలనీస్ ఏర్పాటు చేయడం కోసం మూన్ మిషన్స్ను కూడా స్పేస్ ఎక్స్ ఫర్దర్గా ఫ్యూచర్లో ట్రాక్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఇండియాలో మీరు చూస్తే గవర్నమెంట్ ఏజెన్సీ అయిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒకటే ఉండింది, కానీ దానికి సంబంధించిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ ఇండియాలో లేవు. అందుకని రీసెంట్గా స్పేస్ పాలసీస్లో కొన్ని చేంజెస్ చేశారు. ఏం చేశారంటే ఇస్రో ఒక్కటే గవర్నమెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ని కూడా ప్రైవేట్ స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రైవేట్ పార్టీస్ని ఇండియాలో ఎంకరేజ్ చేయడం కోసం ఒక ఏజెన్సీని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద క్రియేట్ చేశారు. అదే ఇన్స్పేస్. ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇది ఇన్స్పేస్ అంటారు. ఈ ఇన్స్పేస్ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దేనికి అంటే ప్రైవేటు స్పేస్ ఏజెన్సీస్ అంటే యుఎస్ఏలో స్పేస్ ఎక్స్ బ్లూ ఆరిజిన్ ఎలా ఏర్పడి నాసాతో పాటుగా అవి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంప్రూవ్ అయినాయో, ఇండియాలో కూడా ఇస్రోతో పాటుగా వర్క్ చేయడం కోసం ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీలకి నోడల్ ఏజెన్సీగా ఇన్స్పేస్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేయడం జరిగిందనమాట. వితిన్ 8 monthsలోనే ఈ స్పేస్ పాలసీ వచ్చిన వితిన్ 8 monthsలోనే న్యూ స్టార్టప్స్ ముందుకు వచ్చినాయి. అలా న్యూ స్టార్టప్స్ ఏమేమి ముందుకు వచ్చినాయి అంటే పిక్సెల్ స్పేస్. ఈ పిక్సెల్ స్పేస్ అనేది ఇండియాలో ఫస్ట్ స్పేస్ స్టార్టప్గా ముందుకొచ్చింది. February 2021 పిఎస్ఎల్వి C-51 రాకెట్ నుంచి తన ఆనంద్ అనే శాటిలైట్ని లాంచ్ చేయడానికి ఆనంద్ అనే శాటిలైట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ పిక్సెల్ స్పేస్ స్టార్టప్ అనేది బెంగళూరు బేస్డ్ స్టార్టప్ అన్నమాట. సో ఈ బెంగళూరు బేస్డ్ స్టార్టప్ అయిన పిక్సెల్ స్పేస్ NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కాంట్రాక్ట్ కుదిరించుకొని ఆనంద్ అనే శాటిలైట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఈ ఆనంద్ అనే శాటిలైట్ సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఎర్త్ అబ్జర్వేషన్ దాని నేమ్లోనే ఉంది. ఎర్త్ని ఆర్బిట్లో ఉండి శాటిలైట్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఎర్త్ మీద సింపుల్గా వాటర్ లెవెల్స్ కానీ, తర్వాత వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ, క్రాప్కి సంబంధించిన డిసీజెస్ ఏమొస్తున్నాయి, పెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమవుతున్నాయి, ఓషన్స్లో ఆయిల్ స్పిల్స్ అంటే ఆయిల్ ట్యాంకర్స్ పడిపోయి ఆయిల్ తెట్టుగా కొడుతుంది, అలాంటివి ఏమైనా జరిగినాయా, లేకపోతే గ్యాస్ లీకేజెస్ ఏమైనా జరుగుతున్నాయా ఎర్త్ మీద, తర్వాత ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్స్ని, తర్వాత ఫారెస్ట్ ఫైర్స్. రీసెంట్గా మనం అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్ చూసాం, తర్వాత రష్యాలో ఫారెస్ట్ ఫైర్స్ చూసాం, సైబీరియా రీజన్లో. ఇలాంటి ఫారెస్ట్ ఫైర్స్ జరిగినప్పుడు ముందుగానే అలారమింగ్ వార్నింగ్స్ ఇవ్వడానికి కానీ, ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ లెవెల్స్ని మెజర్ చేయడానికి కానీ ఈ ఆనంద్ అనే శాటిలైట్ ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఈ ఆనంద్ అనే శాటిలైట్ని ఈ పిక్సెల్ స్పేస్ ఏజెన్సీ అనేది డెవలప్ చేయటం, దాంతో 8 monthsలోనే అంటే స్పేస్ పాలసీ చేసిన 8 monthsలోనే ఒక న్యూ స్టార్టప్ ఇండియాలో ఎమర్జ్ అవటం అనేది స్పేస్ సెక్టార్లో సో మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్టార్టప్ ఆనంద్, ఈ పిక్సెల్ స్పేస్ అనే స్టార్టప్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఆవాసి అహ్మద్ అండ్ ఖదేల్వాల్. ఈ ఇద్దరు పర్సన్స్ 30 years వీళ్ళిద్దరికి దాదాపు దగ్గర వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే ఆనంద్ శాటిలైట్తో పాటుగా 30 ఎర్త్ ఇమాజింగ్ స్మాల్ శాటిలైట్ని ఫ్యూచర్లో డెవలప్ చేయాలనేది వీళ్ళు ఎయిమ్గా పెట్టుకున్నారు. సో స్పేస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 8 monthsలోనే ఇలాంటి ప్రైవేట్ ప్లేయర్స్ స్టార్టప్గా ముందుకు రావడం అనేది, ఫస్ట్ పిక్సెల్ స్పేస్ స్టార్టప్ రావడం అనేది సో మేజర్ స్పేస్ డెవలప్మెంట్గా ఇండియాలో చెప్తాం అన్నమాట. ఈ ఆనంద్ అనే శాటిలైట్ని పిఎస్ఎల్వి C-51 ఇస్రో ఉపయోగించుకొని మేజర్గా ఈ స్టార్టప్స్ అనేవి వెహికల్స్ తయారు చేయలేవు కాబట్టి ఇస్రో మీదే డిపెండ్ అవుతాయి స్పేస్ వెహికల్ పిఎస్ఎల్వి GSLV మీద. సో ఈ పిఎస్ఎల్వి GSLV క్యారీ చేసే శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ శాటిలైట్స్ను మాత్రం ఈ స్టార్టప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హయ్యర్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ స్పేస్ ఎక్స్ కూడా ఇప్పుడు ఫాల్కాన్ అనే తన ఓన్ రాకెట్ని తయారు చేసుకుంది, ఇంతకు ముందు శాటిలైట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అనమాట. సో ఇలా పిఎస్ఎల్వి C-51 Feb 2021 ఆనంద్ అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటుగా అదర్ శాటిలైట్స్ని కూడా క్యారీ చేస్తుంది. దాంట్లో ఒకటి సతీష్ శాట్, ఇది స్పేస్ కిడ్స్ ఇండియా అనే స్టార్టప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఇది ఒక సెకండ్ స్టార్టప్ అనమాట. తర్వాత యూనిట్ శాట్, కన్సోర్టియం ఆఫ్ యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీలు కలిసి తయారు చేసిన యూనిట్ శాటిలైట్, తర్వాత యూనిట్ శాట్. సతీష్ శాట్ స్పేస్ కిడ్స్ ఇండియా లాంచ్ చేసింది. దీంతో పాటు ఇవి రెండు, దాంతో పాటుగా
అమెజానియా అనేది బ్రెజిల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. అమెజానియా, యూనిట్ శాట్, సతీష్ శాట్ ప్లస్ ఆనంద్ శాటిలైట్, ఈ 4 శాటిలైట్స్ను కూడా పిఎస్ఎల్వి C51 తీసుకొని వెళ్తుందన్నమాట. సో ఎనీవే మన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిక్సెల్ స్పేస్ స్టార్టప్ అనేది 8 monthsలో ఫామ్ అయ్యి స్పేస్ పాలసీ తీసుకొచ్చిన, అంటే ప్రైవేట్ ప్లేయర్స్కి అవకాశం ఇచ్చిన 8 monthsలోనే ఇది ఫామ్ అయ్యి ఆనంద్ అనే శాటిలైట్ని తయారు చేసి పిఎస్ఎల్వి C51 ద్వారా లాంచ్ చేయడానికి ఫెబ్ 2021న ప్రయత్నించడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ ప్లేయర్స్ని ప్రోత్సహిస్తే ఇస్రోతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీలోను, స్పేస్ టెక్నాలజీస్లోను, అదర్ సైన్స్ అండ్ టెక్నాలజీస్లోను డెవలప్మెంట్ అచీవ్ చేయడానికి క్రూషియల్ రోల్ని ప్రైవేట్ ప్లేయర్స్ పొందుతారన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైవేట్ ప్లేయర్స్కి నోడల్ ఏజెన్సీగా ఇస్రో కింద లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసేది ఏంటంటే ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ఇన్స్పేస్ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది ప్రైవేట్ స్టార్టప్స్ స్పేస్లోకి, స్పేస్ టెక్నాలజీలోకి ముందుకు రావడం కోసం. సో ఇది ఇస్రో రీసెంట్గా లాంచ్ చేసిన CMS-01 కమ్యూనికేషన్ శాటిలైట్ పిఎస్ఎల్వి C50 ద్వారా లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి C51 ద్వారా ఏం లాంచ్ చేయబోతున్నారు అనే దాంట్లో ఇంపార్టెంట్ ఆనంద్ శాటిలైట్, మ్యానుఫ్యాక్చరింగ్ బై పిక్సెల్ స్పేస్ బెంగళూరు బేస్డ్ స్టార్టప్. దాంతో పాటుగా అదర్ 3 శాటిలైట్స్ని కూడా ఈ ఆనంద్ శాటిలైట్తో పాటుగా పిఎస్ఎల్వి C51 ద్వారా ఫెబ్ 2021లో లాంచ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి.